ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 11 నుండి 20వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్ళగొడతాను. గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదా? దుఃఖితులైన దీనులను యెహోవా నామమును ఆశ్రయించే జనశేషముగా నీ మధ్యన ఉండనిస్తాను. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడే నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంటారు. సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చెయ్యండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చెయ్యండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనములు మీతో అంటారు, యెరూషలేమా, భయపడకు. సీయోను, ధైర్యము తెచ్చుకో. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్ములను రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషిస్తాడు. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షిస్తాడు. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడే సంబంధులను నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను. కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను. చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందారో అక్కడ నెల్లా నేను వారి ఖ్యాతిని, మంచి పేరును కలుగచేస్తాను. ఆ కాలమున మీరు చూస్తూ ఉండగా నేను మిమ్ములను చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్ములను నడిపిస్తాను. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇశ్రాయేలు కోల్పోయిన వైభవాన్ని దేవుడు తిరిగి రప్పిస్తాడు. ఇశ్రాయేలును దేవుడు శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఇశ్రాయేలుకు గొప్ప ఆదరణ కలుగుతుంది. యెహోవా సన్నిధి చేత గొప్పగా ఆశీర్వదించబడుతుంది. లోకమంతా చూస్తూ ఉండగా ఇశ్రాయేలు ఘనత నందినదై పదోన్నతి పొందుతుంది. తన స్వంత ప్రజల అవిధేయత ఆయన మనస్సును ఎంతో గాయపరిచింది. అయితే దేవుని బిడ్డలు పాపములో అట్టే కాలం కొనసాగలేరు. పాపం చేస్తూ సంతోషించేవాడు దేవుని బిడ్డ కానే కాడు. తప్పిపోయిన కుమారుడు పందుల మధ్య ఆనందించగలడా? అతడేమన్నా పందుల మధ్య ఆనందించడానికి? అతడు గొప్ప తండ్రికి కుమారుడు. అందుకే ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, నా తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను. పందుల శాల నా స్థలం కాదు, నేనిక్కడ ఎందుకుండాలి? ఈ తీర్మానమే అతడసలు ఎవరో బయలుపరిచింది.
అతడు ప్రియ తండ్రికి కుమారుడు. పందులు పందుల మధ్య ఆనందిస్తాయి, కుమారుడైతే తండ్రి దగ్గర ఆయనతో సహవాసంలో ఆనందిస్తాడు. కుమారునికి తండ్రి స్వభావమే ఉంటుంది. అందుకే దేవుడు ఈ పాఠంలో అంటున్నాడు, ఆ రోజున నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నీలో పరివర్తన వస్తుంది. కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దౌర్జన్యపరులు, దర్పాహంకారములు గలవారు రాజ్యమేలినా అది వారికి దక్కదు. వారు రాజ్యభ్రష్టులవుతారు. బబులోను వారు దండెత్తి వచ్చి యూదా మీద పడ్డారు. 3 సార్లు ముట్టడించి ప్రతిసారి కొందరిని 3 విడతలుగా చెరగొనిపోయారు. బీదలు, అవిటివారు, శ్రమబాధితులు తమ స్వదేశంలోనే ఉండిపోయారు. వారిని శత్రువులు చెరగొనిపోలేదు. బబులోనుకు చెరగొనిపోబడిన వారి బ్రతుకులు బహు దయనీయమైనవి. వారు బానిసలై శత్రువుల చేతిలో ఎంతో నలిగిపోయారు. అయితే స్వదేశంలో దిగబడిపోయిన అవిటివాళ్ల బతుకులు మరీ ఘోరమైపోయాయి. దుఃఖితులైన దీనులను నీ మధ్య ఉండనిస్తాను. వీరే యెహోవా నామమును ఆశ్రయించే జనశేషం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. వారికి న్యాయం చేకూరుతుంది. బీదల కోసం, దళిత ప్రజల కోసం గొప్ప కార్యక్రమమును రూపొందించిన ప్రేమమయుడు యేసుక్రీస్తు. ఒకసారి ప్రభువు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటారు, కాని నేనుండను. నేను బీదల మధ్య ఉంటాను. మీరో బీదల సేవ అంటూ మీరు ధనికులవుతారు. బీదలు మరీ బీదలవుతారు. బీదల సంఖ్యను కూడా ఎక్కువ చేస్తారు. ఈ మాటలు ప్రభువు ఇస్కరియోతు యూదాను గురించి అన్నాడు. యేసు బీదల కొరకు బీదవాడై వారిని సంపన్నులనుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు. 1000 ఏండ్ల పరిపాలనలో ఈ శేషిత ప్రజలు ప్రభువు మహిమార్థమై నిలిచి ఉంటారు. వారిలో జాతీయ ఉజ్జీవం ఉప్పెనలాగా పెల్లుబుకుతుంది. దేవుని ప్రజలై ఉండి కూడా వీరు ఇంతవరకు పాపం చేశారు, అబద్ధాలాడారు. వారికి బలమైన పశ్చాత్తాపం కలిగింది. అది దేవునికి మహిమ. ప్రభువు తన శిష్యులతో అన్నాడు, స్నానము చేసిన వాడు కేవలము పరిశుద్ధుడు. అతడు పాదములు కడుగుకుంటే చాలును. వీరు తమ ప్రవర్తన శుద్ధిని మనస్కరించడం దేవునికి ఎంతో సంతోషం కలిగించింది. వారిప్పుడు ఎవరి భయమూ లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంటారు. అనగా వారు తమ స్వంత దేశానికి తిరిగి వస్తారు. వాగ్దత్త భూమిని స్వతంత్రించుకుంటారు. రాజులకు రాజు వస్తాడు, ఆయనే మెస్సీయా. ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. మెస్సీయా భూమి మీద నిలుస్తాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. దేవుడన్నాడు, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగము హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. సీయోను వాసులు ఉత్సాహధ్వని చేస్తారు. యెరూషలేము నివాసులు పూర్ణ హృదయులై సంతోషించి గంతులు వేస్తారు. ఆ రోజున జనులంటారు, ఓ యెరూషలేమా, భయపడకు. శ్రోతలు గమనించండి, ఈ రోజున యెరూషలేము భయపడుతోంది. కాని భవిష్యత్తులో ఒక రోజు రాబోతోంది. సీయోను, ధైర్యము తెచ్చుకో, ప్రభువు కొరకు ఉత్సాహంతో పనిచెయ్యి. 17వ వచనం ఎంతో ముఖ్యమైనది. యెరూషలేమా, శక్తిమంతుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన రక్షకుడు. నీవంటే ఆయనకు ఎంతో ఆనందం. నీయందు ఆయనకు ఎంతో ప్రేమ. ఆయన శాంతము వహించినవాడు. ప్రియ సోదరీ సోదరులారా, దేవుని ఉద్దేశ్యం ఎంతో గంభీరమైనది. ఆయన మన తండ్రి, తీర్పరి కూడా. రాత్రి సమయం ఆయన తీర్పు కఠినమనిపిస్తుంది. అంతలో తెల్లవారుతుంది. నీతి సూర్యోదయంతో మన ఆత్మలు హర్షిస్తాయి. ఆయనకు నీయందు ప్రగాఢమైన ప్రేమ ఉంది.
ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించినట్లు ఆయనను ప్రేమిస్తే అప్పుడు ఆయనను సంతోషపెట్టిన వారమవుతాము. మనలో పరిపక్వత రాకపోతే ఆయన బాధపడతాడు. మన బలహీనతలను ఆయన ఎరుగును. మనలో ఏదైనా లోపం ఉంటే ఆయన శస్త్రచికిత్స చేస్తాడు. మనలను తన పోలికగా మార్చడానికి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఒకానొక రోజున ఆయన మనలను చూచి మనలో తన ప్రతిఫలకాన్ని గుర్తించి ఆనందిస్తాడు. తొట్టిల్లకుండా మనలను కాపాడతాడు. తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలువబెట్టుకుంటాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, నీ బంధువులు నీ నియామక కాలపు పండుగలకు రాలేకపోయారు. వారు ఎంతో చింతిల్లుతున్నారు. వారు గొప్ప అవమానము పాలయ్యారు. వారిని సమకూరుస్తున్నాను. నిన్ను హింసిస్తున్న వారికి శిక్ష విధిస్తాను. కుంటి నడక తొలగిస్తాను, రక్షిస్తాను. చెదరిపోయిన వారిని సమకూరుస్తాను. నీకు ప్రపంచమందలి జాతులన్నిటిలో ఖ్యాతి కలిగేలా చేస్తాను. చెరలో నుండి రప్పిస్తాను. శ్రోతలు, దేవుడు ఏమంటున్నాడో వింటున్నారా? ఇశ్రాయేలు జాతికి స్వర్ణయుగం రాబోతోంది. సంఘానికి కూడా మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. మనలో చాలామందిని ఆయన ఇబ్బందుల కొలిమిలో ఉంచాడు. మనము శ్రమల బడిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. పరలోకములో విశేషమేమిటి? అక్కడ ఏమున్నది? బంగారు వీధులున్నాయా? అందమైన ఆకర్షణీయమైన వజ్ర వైఢూర్యాలతో నిర్మించబడిన గుమ్మములున్నాయా? స్ఫటికపు నది ఉన్నదా? యేసు మన కన్నీరు తుడుస్తాడా? అదేదీ అంత ముఖ్యమనిపించదు. అన్నిటికంటే గొప్ప విశేషం ఇదే: మనం అనుభవించిన శ్రమలన్నీ మనలో అంతకంతకు మహిమ భారాన్ని వృద్ధి చేశాయి. ప్రియశ్రోతలు, శ్రమలు మనకు విశ్వాస పరీక్షలు. బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసం అగ్నిలో పుటము పెట్టబడి ప్రకాశిస్తుంది. శ్రమలు ఎక్కువైన కొద్దీ మన విశ్వాసం మరీ గట్టిపడుతుంది. ఒకానొక రోజున మనము ప్రభువు సన్నిధిలో ఎంతో ఆనందిస్తాము. ఈ లోకములో మనము పొందిన శ్రమలన్నీ, బాధలన్నీ మనకెంతో మేలే చేశాయి. ఆయనను మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మహిమపరుస్తాము. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో దేవుడు మనకు నేర్పిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. మనము కడవరి దినాలలో ఉన్నాము. అయితే దేవుని సంఘము నిరుత్సాహపడనక్కర్లేదు. జఫన్యా ప్రవచించిన రోజుల్లో అవి దేవుని ప్రజల జీవితాలలో చీకటి పుటలు. శత్రువు వచ్చి వారిని చెరగొనిపోతాడు. వారు బబులోనులో నదీ తీరాన కూర్చుండి సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చే రోజులు వస్తాయి. అయితే బబులోను చెర తాత్కాలికమే. ప్రభువు విమోచించిన ప్రజలు సీయోను పాటలు పాడుతూ సీయోనుకు తరలి వస్తారు. అలాగే సంఘానికి కూడా భవిష్యత్తులో సువర్ణయుగం ఉన్నది. ఈ రోజున పాపాంధకారం అంతటా అలుముకున్నది. అయితే ప్రభువు రాకడ నిరీక్షణ మన ఆత్మలకు ఎంతో ఆనందం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ప్రజలు పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు అని చెప్పబడింది. వారు వినయశీలము కలిగి జీవిస్తారు. వారిలో గర్వం ఏ కోశానా ఉండదు. విరిగి నలిగిన హృదయాలతో వారు దేవుని సన్నిధికి వస్తారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. ఇశ్రాయేలు శేషిత ప్రజ వినయ విధేయతలు కలిగి జీవిస్తారు. ప్రేమ కలిగి సత్యమే చెబుతారు. దేవుణ్ణి మహిమపరుస్తారు. శాంతి భద్రతలు కలిగి సుఖిస్తారు. దేవుని ప్రేమ శాశ్వతమైంది. దేవుడు తన ప్రజలయందు ఎంతో ఆనందిస్తాడు. దేవుని బిడ్డల వనరులన్నీ దేవునియందే ఉన్నాయి. ఆయన సరైన కాలమున వాటిని విడుదల చేస్తాడు.
దేవుని ప్రజలందరూ దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తారు. దేవుని ప్రియ సంఘమా, నీ రాజైన యేసుక్రీస్తు నీ మధ్యన ఉన్నాడు. నీకు ఏ అపాయము సంభవించదు. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానం సంఘానికి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానమే. కీర్తనలు 46 ఎంతో గంభీరమైన వాగ్దానాలతో ఈ కీర్తన నిండి ఉన్నది. దేవుడే మనకు ఆశ్రయదుర్గం, మనము భయపడం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు మనకు తోడు. అన్యజనులలో ఆయన మహోన్నతుడు, భూమి మీద ఆయన మహోన్నతుడు. అలాగే 48వ కీర్తన కూడా ఇదే సత్యాన్ని ప్రచురపరుస్తున్నది. దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడు. అది మహారాజు పట్టణం, సీయోను పర్వతం. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచాడు. ఆయన ఆలయమందు ఆయన కృపను మనము ధ్యానిస్తాము. భూదిగంతముల వరకు దేవుని నామము, దేవుని కీర్తి ఎంతో గొప్పవి. ఆయన కుడి చేతిలో నీతి ఉన్నది. ఆయన న్యాయవిధులను బట్టి సీయోను పర్వతం సంతోషిస్తుంది. యూదా కుమార్తెలు ఆనందిస్తారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వాగ్దానం అభయప్రదానం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నాడు నేడు ప్రతి తరంలో కొందరు శేషిత ప్రజలు దేవునికై సాక్ష్యార్థముగా నిలిచి ఉన్నారు. హోరేబు కొండపై ఏలియా ఏమనుకొన్నాడు? తాను ఒక్కడే దేవుని పక్షాన ఉన్నట్లు, తాను ఒక్కడే ఈ ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నట్లు తలచుకొని నిరుత్సాహపడ్డాడు. కాని అపోహను దేవుడు తొలగించాడు. 1 రాజులు 19వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో, ఏలియా ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్లునకుండా, నోటితో బయలును ముద్దు పెట్టుకొనకుండా ఉన్న 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు అని దేవుడు ఏలియాను ధైర్యపరిచాడు. క్రైస్తవ యుగంలో కూడా దేవుడు సంఘాన్ని ఆ విధంగానే బలపరుస్తున్నాడు. చీకటి కోణాలలో దేవుని వెలుగు నాడు నేడు ప్రకాశిస్తూనే ఉంది. దేవుని యొక్క విశ్వసనీయులైన శేషిత ప్రజలు నాడు నేడు ఉంటూనే ఉన్నారు. వారి యందు దేవుడు మహిమపరచబడుతూనే ఉన్నాడు. మోషే, యెహోషువ అనే ఇద్దరిని చూడండి. ఎజ్రాను, నెహెమ్యాను గమనించండి. సంఘ చరిత్రలో చూడండి. ప్రతి తరంలో దేవుడు నాయకులను లేపుతున్నాడు. దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కీర్తనలు 76 10వ వచనం, నరుల ఆగ్రహము దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవుని సంఘ సాక్ష్యం భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది. ప్రియ శ్రోతలు, గమనించండి. కీర్తనలు 89 15వ వచనం, శృంగధ్వనులను ఎరిగిన ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ పాఠంలో దేవుడు పదే పదే చెబుతున్న మాట ఒకటే, నేను నా ప్రజలను సమకూరుస్తాను. సమకూర్చింది ఎవరు? కోరెషా? కాదు. కోరెషు నిమిత్తమాత్రుడు. కోరెషు దేవుని సాధనము మాత్రమే. దేవుడేమన్నాడు? నేను నా వారిని సమకూరుస్తాను, వారిని రక్షిస్తాను, సంరక్షిస్తాను, వారిని హెచ్చిస్తాను. మీరు కోల్పోయిన పేరు ప్రఖ్యాతులను తిరిగి మీకు రప్పిస్తాను. చెర నుండి మిమ్ములను విడుదల చేస్తాను. సోదరీ సోదరులారా, ఇది నమ్మండి. ఆత్మను రక్షించగలవాడు యేసుక్రీస్తు మాత్రమే. అయితే దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకొని వారి ద్వారా ఆత్మలు ప్రభువు దగ్గరికి వచ్చేటట్లు చేస్తాడు.
రక్షణ దేవుని కార్యమే. సువార్త ద్వారా మనుష్యులు రక్షించబడతారు. ఈ పాఠములో దేవుడన్నాడు, దుఃఖితులైన దీనులను నేను కాపాడతాను. జెఫన్యా ప్రవచనాలు పలికే కాలానికి ఇశ్రాయేలు 10 గోత్రాలు చెరలోకి పోవటం జరిగింది. ఆ తరువాత యూదాకు కూడా అదే దుర్గతి ప్రాప్తించింది. దేవుని దృష్టిలో దేవుని ప్రజలే కాదు, అన్యజాతులన్నీ ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించాలి. అన్యజనులను పోగుచేసి దేవుడు రాజ్యాలను సమకూరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.